హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనం పండించిన పసుపు కొమ్ములని పొడిగా మార్చుకుందాము. అందులో నుంచి కొంచెం కుంకుమ కూడా తయారు చేసుకుందాము. స్టార్టింగ్లో మనం ఒక పసుపు కొమ్ముతోటి కొన్ని అయితే తయారు చేసుకొని దాని నుంచి ఇప్పుడు మనం రెండో సంవత్సరం అయితే పసుపు పొడిని కొంచెం కుంకుమను కూడా తయారు చేసుకుంటున్నాం. పండించడం కొంచెం తేలికనే. తర్వాత మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే చూడండి, మనం పండించిన పసుపుని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఈ విధంగా మొత్తము అవన్నీ మునిగే వరకు కూడా నీళ్ళు పోసుకోవాలి. ఎప్పుడైనా పసుపుని గుమ్మరిచ్చినట్టుగా వేసుకోకుండా ఉడకబెట్టేటప్పుడు ఇట్లా ఒక 5 సార్లు వేసుకుంటే మంచిదని అంటారు. ఎందుకంటే పసుపుని బంగారంతో పోలుస్తారు కదా. ఈ పసుపు హార్వెస్ట్ చేయగానే వెంబడే మనము ఇట్లా పసుపు పొడి తయారు చేసుకోవద్దు. ఒక వారం రోజుల నుంచి 4 రోజుల వరకు అయినా సరే నీడలో అట్లుంచేసి తర్వాత మనం ఇట్లా ఉడకబెట్టుకొని పసుపు పొడిని తయారు చేసుకుంటే మంచి రంగుతో పాటు ఇందులో ఉన్న కర్క్యూమిన్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయంట. ఊళ్ళల్లో అయితే ఇదే విధంగా చేస్తారు. విత్తనానికి కావాల్సింది గుమ్మిలో దాచుకుంటారు. మిగిలిందంతా ఈ విధంగా పెద్ద లగాన్లో కానీ వేసి ఉడికించుకొని ఈ పసుపు పొడిని అయితే తయారు చేస్తారు. నేను చూసిన పల్లెటూరు విధానంలోని నాకు తెలిసిన విధంగా ఈ విధంగా మీ అందరికైతే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ కూడా ఎంతో ఈజీగా చేసుకోగలుగుతారు. చూడండి, ఇప్పుడు పసుపుని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ విధంగా తయారైంది. అవన్నీ కూడా మునిగేటట్టు నీళ్ళు పోసుకుంటేనే ఆ కొమ్ములన్నీ మంచిగా ఉడికి మనకి మంచి రంగు అయితే వస్తాయి. ఇది ఒక 5 నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎంబడే తీయకుండా ఒక 5 నిమిషాలు అట్లా పక్కన ఉంచేసేయండి. 5 నిమిషాల తర్వాత మీరు జల్లితో కానీ ఎట్లయినా వడపోసుకొని ఈ విధంగా చుంచి చూస్తే ముందు మనం పచ్చి పసుపు తీసినప్పుడు కొంచెం తెల్లగా ఉంటుంది. తర్వాత మనకి రంగు చూడండి ఎంత చేంజ్ అయింది. ఈ విధంగా మనం కొన్ని టిప్స్ పాటించడం వల్ల కూడా పసుపు పొడి మంచి కలర్ఫుల్గా ఎంతో వాల్యూస్ కలిగి మనకైతే తయారవుతుంది అనమాట. ఒక్కటి కూడా మనము మందులు వేయకుండా ఇంత ఆర్గానిక్గా పండించుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంక ఇప్పుడు నేను తీసేదానికి ఇంతది పొట్టు తీస్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే ఇది తల్లి పసుపు, మండ్ర పసుపు అంటారు. దీనికి ఎక్కువగా వేళ్ళు కలిగి ఉంటాయి. ఇది మనము మిక్సీ పట్టుకున్న జల్లించుకున్నప్పుడు ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఏంటంటే తీసేసి అది తర్వాత ఏ విధంగా వాడుకోవాలో చెప్తాను నేను. వీటన్నింటిని కూడా వీలైనంత సన్నగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఆలుగడ్డ గిరేది ఉంటే దాంతోటైనా చేసుకోండి. చూడండి, 2 కొమ్ములకి ఎంత మంచి రంగు వచ్చింది. ఇట్లా కొన్ని టిప్స్ తోటి అయితే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా అయితే వస్తాయి. ఈ మండ్ర పసుపు ఏంటంటే మామూలుగా మొహానికి వాడుకోవడానికి తీస్తారు. మనం ఇప్పుడు పండించిన కొంత మొత్తము మనము అందులో కుంకుమ కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నాం కదా. అందుకని ఈ మొత్తం పసుపుని కొంచెం విత్తనానికి ఉంచి ఒక 20 కొమ్ములు, మిగతాదంతా కూడా ఈ విధంగా ఉడకబెట్టి పొడి తయారు చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మనం పండించామన్న ఆనందంతో దీన్ని ఎంతో మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత పసుపు వస్తుందన్న ఆరాటంతో తెలుసుకోవాలని మనమైతే చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. మనము పండించడం ఆ 9 నెలలు ఏంటంటే విత్తనం నాటుకోవడం వరకే ఒక పని ఉంటుంది. రెగ్యులర్గా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తే అది ఎంత ఈజీగా ఎట్లా వచ్చేసిందో మనకే తెలియకుండానే గడిచిపోతుంది. కాకపోతే ఈ పొడి తయారు చేయడం ప్రాసెసే కొంచెం పనితో కూడింది. మనం ఎంతో ఇష్టంగా చేసుకుంటే ఇది కూడా మనము ఎంతో పండించుకుని తిన్నామన్న ఆనందం అయితే కలుగుతుంది. చూడండి, ఈ విధంగా వేళ్ళన్నీ అయితే తీసేసి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వీలైనంత విడివిడిగా పెట్టుకోండి. త్వరగా ఎండుతాయి. మనం అప్పుడు పొడి చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ మొత్తంలో పండించుకున్నప్పుడు ఏంటంటే వాటిని మనము ఈ ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఈ విధంగానే చేసి వాళ్ళకి మిల్లుకి ఇస్తే వాళ్ళు పొడి చేసి ఇస్తారు. మనం ఇప్పుడు ఇంత తక్కువ కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇంట్లో తయారు చేసుకునే విధానం. పసుపు కొమ్ములకు మధ్యలో వచ్చే వాటికి అయితే ఈ విధంగా వేళ్ళు తీసుకొని మనము స్లైసెస్ కట్ చేసుకుంటున్నాం కదా. అదే మామూలు పసుపు కొమ్ములకైతే ఈ విధంగా మనం పైన పొట్టు తీయాల్సిన అవసరం అస్సలు లేదు. మనం మిక్సీలో చాలా మెత్తగా అయిపోతాయి. చూసారా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నవి
అన్నీ కూడా విడివిడిగా మంచిగా పెట్టుకొని ఎండలో ఒక 2 నుంచి 3 రోజుల వరకు పెట్టుకోవాలి. ఇదంతా కూడా మనం మొక్కలకైనా వాడుకోవచ్చు ఫెర్టిలైజర్ లాగా. లేకపోతే దాన్ని మెత్తటి పొడిగా చేసి కడపలకి మనము పసుపు రుద్దుకుంటాం కదా పూజలప్పుడు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. వీలుంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇది మరి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నచ్చిందా నచ్చలేదా. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కూడా నాకు షేర్ చేయండి. మీ కామెంట్స్ ద్వారా నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు ఒక 3 రోజుల తర్వాత అయితే ఈ విధంగా తయారైంది. స్లైసెస్ కూడా మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మనకు మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా వీటిని ఏంటంటే కొంచెం మెత్తటి పొడిగా దంచుకోవాలి. గిర్నీకి ఇచ్చినా కానీ ఇదే విధంగా ఉంటుందండి. అదే మిల్లుకి ఇచ్చినా కానీ ఈ విధంగానే కొంచెం చేసి ఇస్తే వాళ్ళు పట్టేటప్పుడు ఎక్కువ పని లేకుండా పొడి మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎండిన వరుగులను మొత్తం కూడా మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచేసుకున్నాము. అప్పుడు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. వస్త్రగాయం పట్టుకోవాలనుకున్నా జల్లించుకున్నా కానీ మనకి ఎక్కువ రవ్వ రాకుండా మెత్తటి పొడి అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు నేను దంచేసుకుంటున్నాను. స్టార్టింగ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది ఫస్ట్ నుంచి కూడా చూస్తే ఎంతో ఈజీగా అయితే అర్థమవుతుందండి. మామూలుగా పసుపుని ఉడకబెట్టకుండా చాలామంది చేస్తారు. కాకపోతే ఈసారి ఈ విధంగా చేసి చూడండి, దానికి దీనికి డిఫరెంట్ అయితే మీకు తెలుస్తుంది తప్పకుండా. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా అయితే దంచిన మన వరుగులని ఇప్పుడు వీటిని అయితే కొద్దిగా మిక్సీకి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా కొంచెంగా వేసుకోండి. నేను ఇప్పుడు ఇది ఒక 3 సార్లు అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని వీటిని అయితే మెత్తటి పొడిలాగా అయితే మిక్సీ చేసుకున్నాను. ఇదేంటంటే మనకి తక్కువ క్వాంటిటీ కదా, ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్కి అలవాటు అయిపోయి ఇంతటి మంచి పసుపుని మనం చూస్తున్నామంటే ఇంకా అసలు వదులుకోలేమండి. ప్రతిసారి మనకు ఇది ఒక పండుగలాగా అనిపిస్తుంది. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పసుపు వండిస్తామన్న ఆతృత అయితే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ పట్టుకున్నది ఈ విధంగా అయితే తీసుకున్నాను. కొంచెం రవ్వ వచ్చింది. ఇది మళ్ళీ అందులోకి వేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మీ దగ్గర ఉన్న పసుపు అంతా కూడా చేసేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ నుంచి కూడా మనం పసుపు కొమ్ములను ఉడికించుకున్నాము. తర్వాత వాటిని ముక్కలుగా కోసుకొని ఎండలో ఆరబెట్టి చిన్నగా పొడిలాగా దంచుకున్నాము. ఇంకా మిక్సీ పట్టుకున్నాము. ఈ పట్టుకున్న దాన్ని జల్లించుకొని మళ్ళీ ఇప్పుడు వస్త్రగాయం పట్టుకోవాలి. ఇదేంటంటే మిక్సీ తిప్పుకునేటప్పుడు మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండండి. మిక్సీ త్వరగా వేడవుతూ ఉంటుంది. మనం మధ్యలో ఆపుకుంటూ చేసుకోండి. మనం వంటల్లో చిటికెడు వేసినా కానీ ఎంతో మంచి రంగు అయితే వస్తుంది పసుపు. చూడండి, మనం వాడుతూ ఉంటేనే మన చేతులకి అంతా కూడా ఎంత మంచి రంగు వస్తుంది. ఇంట్లో కూడా ఎంతో మంచి వాసన అయితే నిండిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది మొత్తము. ఇప్పుడు దీన్ని మనం వస్త్రగాయం అయితే పట్టుకుందాము. ఇదేంటంటే మామూలుగా కొంచెం అంత మెత్తగా ఉండదు. ఇప్పుడు మనం దీనికి ఒక గిన్నెకి బట్ట కట్టేసి దాంతో మళ్ళీ జల్లించుకోవాలి. ఈ జల్లెడ పట్టుకునే విధానంలో మనం వాడే బట్ట కాటన్ది ఉండాలి. మనకు కొంచెం పల్చగా ఉన్నట్టయితే మనము అట్లా రుద్దినప్పుడు పసుపు అనేది కిందికి మెత్తటి పొడిలాగా దిగుతుంది. దీన్నే వస్త్రగాయం అంటారు. మనం జల్లించుకున్న పసుపుని ఈ విధంగా 2 సార్లు చేసుకోవడం వల్ల మనకు క్వాంటిటీ పెరుగుతుంది పసుపుది. ఇంకా మనకి చాలా మెత్తగా కూడా వస్తుందన్నమాట. ఇట్లా పైన రుద్దినట్టు అంటే ఆ పసుపు కిందికి దిగుతూ ఉంటుంది. ఇంకా మనకు పైన వచ్చిన కొద్దిగా రవ్వలాగా ఉంటుంది కదా, అది మళ్ళీ కూడా ఒకసారి అంతా కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. తక్కువ క్వాంటిటీలో కాబట్టి మనం ఇంట్లో అయితే తయారు చేసుకుంటున్నాము. అదే ఎక్కువ క్వాంటిటీలో అయితే మీరు మిల్లుకి ఇస్తే ఇంత పని అయితే ఉండదు.
చూసారు కదా, ఇంటికి సరిపడా తక్కువ మొత్తాన్ని పండించుకున్నప్పుడు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు మొత్తం పసుపుని కూడా ఇదే విధంగా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కిందికి దిగింది. ఎంత చాలా మెత్తగా ఉంది. మనం ఒక చిటికెడు వేసినా సరిపోతుంది వంటలో. మనకి సంవత్సరానికి సరిపడా కరెక్ట్గా వచ్చిందండి. మనము మామూలుగా కొన్న పసుపు కంటే ఇదేంటంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేసినా కానీ కూరలు మంచి కలర్ఫుల్గా వస్తాయి. పసుపుతోటే కూరలకి రంగు కదా, రుచి వాసన అన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనం ఈ పట్టించుకున్న పొడిని మొత్తాన్ని కూడా వెయిట్ చూసుకుందామా. ఒక చిన్న టెస్ట్ అనమాట. మనకి నెక్స్ట్ టైంకి ఏ విధంగా చేసుకోవాలనేది తెలుస్తుంది. మనం ఎంత క్వాంటిటీలో పండించామనేది కూడా తెలుస్తుంది కదా. ఇదైతే షాప్లో ఇచ్చి వెయిట్ చూపిస్తాను మీకు కూడా. చూసినప్పుడు మనకు పసుపు కొమ్ములు ఎక్కువగా అనిపిస్తాయి. కాకపోతే మనకి ఈ ప్రాసెస్లో మొత్తము ఈ విధంగా వస్తుంది. ఏ చిన్న మొక్క కూడా వేస్ట్ కాదండి. ప్రతిదీ కూడా మనము ఆ పొట్టును కూడా వాడుకుంటాము. ఇప్పుడైతే ఈ పసుపును వెయిట్ చూపిస్తున్నాను. చూడండి, పావు కేజీకి పైన వచ్చింది. ఇంకా మనకి హాఫ్ కేజీకి తక్కువ వచ్చింది. విత్తనానికి తీయకపోతే కరెక్ట్గా హాఫ్ కేజీ వస్తుండేనేమో. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము వంటలోకి సరిపడా పసుపునైతే కొద్దిగా తీసేద్దాము. మరి శ్రావణ మాసంలో ఎట్లాగో మనం పూజ చేసుకుంటాము, పసుపు బొట్టు కూడా అందరికి ఇస్తూ ఉంటాం కదా, కొద్దిగా కుంకుమను కూడా తయారు చేద్దాము. ఇప్పుడు ఈ కుంకుమని ఏంటంటే 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి కుంకుమ రాళ్ళు అని దొరుకుతాయి, దాంతో తయారు చేసుకోండి. నాకు అది అందుబాటులో లేదు. ఇప్పుడు నేను ఇంట్లో వాడుకునే వంట సోడా నిమ్మకాయతోటి చూపిస్తున్నాను. ఇట్లా రెండో విధంగా కూడా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. రెండు కూడా మనకి మంచి ఫలితాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కుంకుమరాలు దొరికితే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చేయండి. ఇప్పుడైతే దీనికి మనం తీసుకున్న పసుపు క్వాంటిటీకి 1 స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. ఇది ఏంటంటే మనకి 100 గ్రామ్స్కి 1 స్పూను వంట సోడా, 1 నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఆ క్వాంటిటీని బట్టి మీరు తీసుకునే పసుపుని బట్టి మీరు అది వేసుకోవడం, నిమ్మకాయ రసం వేసుకోవడం చేసుకోండి. ఇది మొత్తం కూడా 2 వేస్తే మనకు పైన నురగలాగా వస్తుంది సోడాకి నిమ్మకాయకి. మనము అయినా కానీ ఏం పాడవదండి, మంచిగా వస్తుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏంటి ఇట్లా వస్తుందని అనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇదంతా కూడా రసము ఒక్కసారి విండేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేస్తూ ఒక 20 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే మీకు ఆ కలిపే విధానంలోనే ఆ పసుపు రంగు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా చేతులతో కలుపుకుంటూ 20 నిమిషాల టైం అయితే పడుతుంది. మీకు ఇంకా త్వరగా కావాలనుకున్నారనుకోండి, అదే 100 గ్రాముల పసుపు వేసి 1 స్పూన్ వంట సోడా, 1 నిమ్మకాయ రసం పిండేసి మీరు ఒక 2 నిమిషాల పాటు మిక్సీ తిప్పితే రంగు మీకు త్వరగా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకున్న పసుపు కుంకుమలని ఏంటంటే ఎంబడే డబ్బాలో అయితే స్టోర్ చేయకండి, కొంచెం గాలికి అయితే ఆరనియండి. ఇప్పుడు ఇందులో కొంచెం సువాసన కోసము కొంచెం పచ్చకర్పూరము, ఇంకా జవాది పౌడర్, ఇది మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. దీన్ని అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. మనం దేవుడి దగ్గర వాడినా మనం పెట్టుకున్నా కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని కూడా మంచిగా కలుపుకుందాము. మనకు ఫస్ట్ డే కంటే కూడా ఈ పసుపు కానీ కుంకుమ కానీ నెక్స్ట్ డేకి ఇంకా మంచి రంగు అయితే వస్తుందండి. ఇదంతా కూడా మనము కొంచెం ఓపికతో చేసుకున్నామనుకోండి, దీని ఆనందం ముందు ఆ కష్టం అస్సలు కనిపించదు. చూసారా, ఈ విధంగా కొద్ది కొద్దిగా రంగు అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి నెక్స్ట్ డే వరకు ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే మీరు కుంకుమ రాళ్ళతో అయితే తయారు చేసుకోవడం చూడండి. అవేం లేదు, ఇంకా పసుపులో ఆ రాళ్ళు వేసేసి మనం మిక్సీ తిప్పుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కుంకుమ రాళ్ళకి ఇవ్వండి, సెకండ్ ఈ వంట సోడాని అయితే మీకు అది దొరకనప్పుడు ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా, మరి పసుపు కుంకుమని అన్నీ ఆర్గానిక్గా తయారు చేసుకున్నాము. ఇంకా మనకి సంవత్సరానికి సరిపడా 2 కూడా లభించాయి. ఇంకా పూజలోకి వాడుకోవచ్చు మనము కుంకుమని, అదేవిధంగా పసుపుని వంటలోకి వాడుకుందాము.
ఇలా ప్రతిదీ కూడా మనం గార్డెన్లో పండించుకొని తయారు చేసుకొని మనం వాడుకుంటూ నలుగురికి కూడా ఇస్తున్నాం కదా, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనకు పసుపు క్వాంటిటీ తక్కువ వచ్చింది కాబట్టి అందరికీ పసుపు బొట్టుగా ఇద్దాము. ఒక నలుగురికి అయితే సీడ్స్ కూడా ఇచ్చాను, వాళ్ళు కూడా పండిస్తామన్నారు. అందరం కూడా కలిసి పండిద్దాం, ఆనందకరమైన జీవితాన్ని అయితే గడుపుదాము. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్.